హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహులోకౌజాగర. అంటే అర్థము, ఓ హనుమంత, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రము వంటి నీకు, వానర జాతికి ప్రభు అయిన నీకు, మూడు లోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము అని అర్థము. రామదూత తులిత బలధామ అంజనీపుత్ర పవన సుతనామ. అంటే నీవు శ్రీరామునకు దూతవు, అమితమైన బలము కలవాడవు, అంజనీదేవి పుత్రుడిగా పవనసుత అను నామము కలవాడవు అని అర్థం. వీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతికే సంగీ. అంటే అర్థము, నీవు మహావీరుడవు, పరాక్రమంతో కూడినటువంటి వజ్రము వంటి దేహం కలవాడవు, చెడుమతి గలవారిని నివారించి మంచిమతి గలవారితో కలిసి ఉండువాడవు అని అర్థము. కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. అంటే అర్థము, బంగారు రంగు గల దేహముతో మంచి వస్త్రములు కట్టుకుని మంచి చెవిదుద్దులు పెట్టుకుని ఉంగరాల జుట్టు కలవాడవు అని అర్థం. ఆధవజ్ర ఔరుధ్వజా విరాజై కాంధే మూంజ జరేవు సాజై. అంటే అర్థము, ఒక చేతిలో వజ్రాయుధము గద మరియు మరొక చేతిలో విజయానికి ప్రతీక అయినటువంటి ధ్వజము జెండా పట్టుకుని భుజము మీదుగా జనేయును అనగా యజ్ఞోపవీతమును ధరించిన వాడవు అని అర్థము. శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన. అంటే శంకరుని అవతారముగా కేసరీపుత్రుడవైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనమును చేసినవి అని అర్థము. విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర. అంటే దీనికి అర్థము, ఓ హనుమ, నీవు విద్యావంతుడవు, మంచి గుణములు కలవాడవు, బుద్ధి చాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీరామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు అని అర్థం. ప్రభు చరిత్ర సునివేకో రసియా రామలఖన సీతామన బసియా. అంటే అర్థము, శ్రీరామచంద్ర ప్రభు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది శ్రీ సీతారామ లక్ష్మణులు నీ మనసులో ఉంచుకున్నవాడవు అని అర్థము. సూక్ష్మ రూపధరి సియహి దిఖావా వికట రూపధరి లంక జలావా. అంటే అర్థము, సూక్ష్మ రూపమును ధరించి సీతమ్మకు కనిపించిన వాడవు, భయానక రూపమును ధరించి లంకను కాల్చిన వాడవు నీవే హనుమా అని అర్థము. భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంవారే. అంటే అర్థము, మహాబల రూపమును ధరించి రాక్షసులను సంహరించిన వాడవు, శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చిన వాడవు నీవే హనుమా అని అర్థం. లాయ సంజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హర శివురలాయే. అంటే అర్థము, సంజీవుని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించిన నీ వల్ల శ్రీ రఘువీరుడు అనగా రాముడు చాలా ఆనందించాడు అని అర్థము. రఘుపతి కిన్హి బహుత బడాయి కహా భరత సమతుమ ప్రియ భాయి. అంటే అర్థము, అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకొని తన తమ్ముడైన భరతుని వలె నీవు కూడా తనకు ఇష్టమైన వాడవు అని పలికెను అని అర్థము. సహసవదన తుమ్హరో యశ గావై అసకహి శ్రీపతి కంఠలగావై. అంటే అర్థము, వేనోళ్ల నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నాడు అని అర్థము. సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా యమ కుబేర దిగపాల జహాతే కవి కోవిద కహి సకే కహాతే. అంటే సనకాది ఋషులు,
బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యా విశారదులు, ఆదిశేషుడు, యమకుబేరాది దిక్పాలురు, కవులు, కోవిదులు ఎంతటి వారు ఎవరైనా సరే నీ కీర్తిని ఏమని చెప్పగలరు అని అర్థం. తుమ ఉపకార సుగ్రీవహి కిన్హా రామ మిలాయ రాజపద దీన్హా అంటే అర్థము, నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారం ఏమిటంటే రామునితో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు అని అర్థము. తుమరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయ సబ జగజానా అంటే అర్థం ఏమిటంటే నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికీ తెలుసు అని అర్థము. యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను అంటే అర్థమేమిటంటే యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్నటువంటి భానుడిని అనగా సూర్యుడిని మధుర ఫలమనుకుని నీవు అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు అని అర్థము. ప్రభుముద్రికా మేలి ముఖమాహి జలధిలాంఘి గయే అచరజనాహి అంటే అర్థం ఏమిటంటే అలాంటిది శ్రీరామచంద్ర ప్రభు ముద్రిక అనగా ఉంగరమును నోటకరిచి సముద్రాన్ని ఒక్క ఉదుటన దూకావు అంటే ఆశ్చర్యమేముంటుంది హనుమ అని అర్థం. దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే అంటే జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు అని అర్థము. రామ దుఆరే తుమ రఖవారే హోతన ఆజ్ఞా బిను పైటారే అంటే శ్రీరామద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు, నీ అనుమతి లేకపోతే ఎవరైనా అక్కడే ఉండిపోవాలి అని అర్థం. సబ సుఖల హై తుమ్హారీ శరణా తుమ రక్షక కాహూ కో డర్నా అంటే అర్థము, నీ ఆశ్రయములో అందరూ సుఖముగా ఉంటారు, నీవే రక్షకుడవు హనుమా, అయితే ఇంకా భయం ఎందుకు అని అర్థం. ఆపన తేజ సంహారో ఆపై తీనో లోకహాంకతే కాంపై అంటే అర్థము, నీ తేజస్సును నీవే నియంత్రించగలవు, నీ కేకలతో 3 లోకాలు కంపించగలవు అని అర్థము. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబనామ సునావై అంటే అర్థము, భూతములు ప్రేతములు దగ్గరకు రావు, మహావీర అనే నీ నామము చెప్తే అని అర్థము. నా సైరోగహరై సబు పీరా జపత నిరంతర హనుమతు వీరా అంటే అర్థము, రోగములు నశిస్తాయి, పీడలు హరింపబడతాయి, ఓ హనుమంతా వీరా నీ జపం వల్ల ఈ పీడలన్నీ తొలగిపోతాయి అని అర్థం. సంకట సే హనుమాన చుడావై మన క్రమవచన ధ్యాన జోలావై అంటే అర్థము, మనస్సు కర్మ వచనము చేత ధ్యానము చేస్తే సంకటనముల నుంచి ఓ హనుమంతా నీవు విముక్తునిగా చేయగలవు. సబ పర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమ సాజా అంటే అర్థము, అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు, ఆయనకే నీవు సంరక్షకుడవు అని అర్థము. ఔర మనోరథ జో కోయిలావై సోయి అమిత జీవన ఫల పావై అంటే అర్థము, ఎవరు కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు హనుమ అని అర్థము. చారో యుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధ జగత ఉజియారా అంటే అర్థము, 4 యుగాలలోనూ నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తునకు తెలియపరచబడినది అని అర్థము. సాధు సంతకే తుమ రఖవారే
అసురని కందన రామదులారే. అంటే సాధువులకు సంతులకు నీవు రక్షకుడవు, అసురులను అంతం చేసిన వాడవు, శ్రీరాముని ప్రేమపాత్రుడవు అని అర్థము. అష్టసిద్ధినవనిధికే దాత అసవరదీన్హ జానకీ మాత. అంటే 8 సిద్ధులు 9 నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకీమాత నీకు వరంగా ఇచ్చినది అని అర్థము. రామరసాయన తుమరే పాస సదా రహో రఘుపతికే దాస. అంటే నీ వద్ద రామరసామృతం ఉన్నది, దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు అని అర్థం. తుమ్హరే భజన రామ కో పావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై. అంటే నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖముల నుండి విముక్తుడను అవ్వగలను అని అర్థం. రామరసాయన తుమరే పాస సదా రహో రఘుపతికే దాస. అంటే నీ వద్ద రామరసామృతం ఉన్నది, దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు అని అర్థం. తుమ్హరే భజన రామ కో పావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై. అంటే నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖముల నుండి విముక్తుడను అవ్వగలను అని అర్థం. అంతకాల రఘుపతి పురజాయి జహా జన్మ హరి భక్త కహాయి. అంటే అంత్యకాలమున శ్రీ రఘుపతిపురమునకు వెళితే తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడవుతాడని కీర్తించబడతాడని అర్థం. ఔర దేవతా చిత్తన ధరయి హనుమత సేయి సర్వసుఖకరయి. అంటే వేరే దేవతలను తలుచుకునే అవసరమే లేదు, ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు అని అర్థం. సంకట హటై మిటై సబు పీరా జో సుమిరై హనుమత బలవీరా. అంటే కష్టాలు తొలగిపోతాయి, పీడలు చెరిగిపోతాయి ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో అని అర్థము. జై 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 హనుమాన గోసాయి కృపాకరహు గురుదేవకీ నాయే. అంటే జై 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 హనుమాన స్వామికి, గురుదేవుల వలె మాపై కృపను చూపుము అని అర్థం. యహ శతవార పాఠకర కోయి చూటహి బంది మహాసుఖ హోయి. అంటే ఎవరైతే 100 సార్లు దీనిని అంటే పై శ్లోకమును పఠిస్తారో బంధముక్తులై మహాసుఖవంతులవుతారు అని అర్థం. జో యహ పఢై హనుమాన చలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా. అంటే ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను చదువుతారో వారి సిద్ధికి గౌరీశుడే అనగా శివుడే సాక్షి అని అర్థము. తులసీదాస సదా హరిచేరా కీ జైనాథ హృదయ మహడేరా. అంటే తులసీదాసు వలె నేను కూడా ఎప్పుడూ హరికి అంటే హనుమకు సేవకుడిని, కాబట్టి నా హృదయమును కూడా నీ నివాసంగా చేసుకో నాదా హనుమంత అని అర్థము. పవనతనయ సంకటహరణ మంగళమూర్తి రూప రామలఖన సీతా సహిత హృదయ బసహు సురభూప. అంటే పవనకుమార, సంకటములను తొలగించువాడా, మంగళమూర్తి స్వరూప ఓ హనుమంత, రామలక్ష్మణ సీతాసహితముగా దేవతాస్వరూపముగా నా హృదయమునందు నివసించుము అని అర్థము. జై శ్రీరామ్, జై హనుమాన్. స్వస్తి.